హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈ చల్లని వింటర్ ఈవినింగ్స్కి ఒక మంచి స్నాక్ కావాలా? అయితే బ్రెడ్ పకోడా చేసుకుందాం రండి. చాలా సింపుల్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. మంచి టేస్టీగా, అలాగే స్టమక్లో హెవీ ఫీలింగ్ లేకుండా కూడా చాలా బాగుంటుంది. సో ముందుగా ఒక 2 కప్స్ ఆఫ్ బేసన్ శనగపిండి తీసుకొని దాంట్లో రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం అండ్ కొంచెం డైజెషన్కి వాము అండ్ 2 pinches ఆఫ్ బేకింగ్ సోడా కూడా ఇవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రాడ్యువల్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది దోశ బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ థిక్గా చేసుకుంటే మనకి లేయర్ అనేది బేసన్ది చాలా లావుగా వస్తుంది. సో మనం దోశ బ్యాటర్ లాగా కొంచెం మీడియంగా లూజ్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా వాటర్ యాడ్ చేస్తూ ఏమీ లంప్స్ లేకుండా మంచిగా బీట్ చేసేసుకోవాలి. తక్కువ స్పైసెస్ వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారండి. ఇప్పుడు నేను బ్రెడ్ తీసుకొని దాన్ని స్లైసెస్ లాగా కట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే శాండ్విచ్ బ్రెడ్ తీసుకోవచ్చు, మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు, వీట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు, మీ ప్రిఫరెన్సెస్ ప్రకారము. నేను దాన్ని ఇలా డయాగ్నల్గా కట్ చేస్తూ చిన్న చిన్న ట్రయాంగిల్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. చిన్న పీసెస్ ఉంటే ఈజీగా ఫ్రై అవుతాయి అండ్ వేస్టేజ్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ హై ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నాను. అది వేసుకునేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో ఉండాలండి. వేసిన తర్వాత మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా బ్రెడ్ని ఆ పిండిలో ముంచి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం చెప్పినట్టుగా మీడియం ఫ్లేమ్ ఆర్ స్మాల్ ఫ్లేమ్లో ఉంచితే లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది. గుర్తుంచుకోండి, హై ఫ్లేమ్లో ఉంచకూడదు. అది తొందరగా బయట మాడిపోయి లోపల ఉడకకుండా ముద్దలాగా మిగిలిపోతుంది. ఈ బ్రెడ్ పకోడా లోపల మనం బేసిక్గా పన్నీర్ ఫిల్లింగ్ కానీ ఆలూ కర్రీ ఫిల్లింగ్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చండి. ఇది నేను చేసేది ప్లెయిన్ బ్రెడ్ పకోడా. మనం ఫిల్లింగ్ తోటి స్టఫింగ్ తోటి కూడా బ్రెడ్ పకోడా చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద ఎక్సెస్ ఆయిల్ పోయేంత వరకు పెట్టుకోవాలి. ఎంతో ఈజీగా ఇంట్లో జస్ట్ మినిమం రిక్వైర్మెంట్స్ తోటి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా టేస్టీ టీ టైమ్ స్నాక్ అయితే చేసుకోవచ్చండి. దాంట్లోనూ బ్రెడ్ పకోడా అనేది బెస్ట్ ఆప్షన్. చాలా తొందరగా అయిపోతుంది. బ్రెడ్ జనరల్గా ఆయిల్ పీలుస్తుందని అనుకుంటారు అందరూ, కానీ ఈ రెసిపీలో మాత్రం అస్సలు ఆయిల్ పీల్చదు. అలా లో ఫ్లేమ్లో ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని మనము కెచప్తో కానీ సాస్తో కానీ షెజ్వాన్ చట్నీతో కానీ లేదా పుదీనా చట్నీతో కానీ తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.